మీ భర్త మరణానికి కారకుడు అయినటువంటి వాళ్ళ మీద చెప్తున్నా నేను. అట్లాంటి ఆ పార్టీ పూర్తి పసుపు రంగు పూసుకున్న నన్ను చివరికి ఇన్ని అవమానాలు చేసి అసలు పార్టీ వ్యవస్థాగత అధ్యక్షుడిని దారుణంగా చనిపోవటానికి కారకులైన దుర్మార్గులను ఎవరైనా నిజమైన అభిమానులు క్షమిస్తారండి? ఎవరైనా క్షమిస్తారు? అందులో భారీగా ఉన్న నేను క్షమించగలనండి ఆ వాళ్ళని, ఆ కుటుంబాన్ని? అసలు మరి నా ఆశయం ఎలా కొనసాగాలి? నా భర్తకు జరిగిన అన్యాయం నా వల్ల జరిగిందని చెప్పి వీళ్ళంతా దుష్ప్రచారం చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కదా. ఇది కాదు వాస్తవము. వీళ్ళ అధికార దాహం కోసం, వీళ్ళ అధికార వ్యామోహం కోసం ఎన్టీఆర్నే వాళ్ళు పూర్తిగా తొలగించాలనుకున్నారు. చెప్పులేసి అవమానం చేస్తారండి ఏ దుర్మార్గుడైనా. తర్వాత పోనీ చెప్పులేసారు, మేము ఎన్టీఆర్ మీద వేయలేదన్నారు, అప్పుడైనా క్షమాపణ చెప్పాలి కదండి. నిజంగా అభిమానం అంటే వచ్చి చెప్పాలి కదా. అయ్యో పెద్ద ఆయన మీద పడ్డాయి. అవును, అసలు అన్నీ ఎంత అంటే కావాలని కుట్రతో ఈ కుటుంబం కూడా వాళ్ళకు వంతవాడి కన్న తండ్రిని కూడా చూసుకోకుండా మీకు రక్తమాంసాలు పంచి ఇచ్చి తన ఆస్తులు మొత్తం కూడా మీకు ఇచ్చేసి ఏమి మిగిల్చుకొని ధర్మాత్ముడే. అలాంటి తండ్రి కోసం ఏ కొడుకైనా ప్రాణాలు ఇస్తారు నిజంగా కూడా. బాలకృష్ణ వస్తే ఎన్టీఆర్ అదే అన్నారు, నువ్వు వాడి తల నరికి తీసుకొచ్చావా నీ తండ్రి శపథం నెరవేర్చడానికి, నీ తండ్రి అవమానం పోగొట్టడానికి అని అడిగాడు బాలకృష్ణని. అంటే ఎంత బాధ ఆయనలో గూడు కట్టుకుందండి. అంత అవమానాన్ని నేను కళ్ళారా చూశాను కదా. లాస్ట్ రోజు కూడా 17వ తారీఖు మీరు ఆ బ్యాంకు ఆస్తులన్నీ కాజేయబట్టే కదా నా భర్త ప్రాణం పోయింది. దుర్మార్గులు ఇంత నిలబెట్టి చంపినటువంటి దుర్మార్గులను ఎవరైనా క్షమిస్తారండి? మరి నా ఆశయం కొనసాగాలంటే నాకు సపోర్ట్ కావాలి. అందుకే నాకు ఇద్దరం ఒకే భావజాలంలో ఉన్నాను. ఇదే నా భర్తకు జరిగిన అన్యాయం ప్రజలందరిలోకి వెళ్ళాలి. లక్ష్మీపార్వతి కాదు కారణం, ఈ దుర్మార్గులు ఈ కుటుంబం అంతా కలిసి నా భర్త పదవి లాగేశారు, ఆయన చంపేశారు అని ఈ వాస్తవాన్ని ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. తెలుగునాట అనేటువంటి ఒక లక్ష్యంతోనేనండి వచ్చాను. నిజంగా దాదాపు 80% నా ఆశయం పూర్తయిందండి. ఇప్పుడు దాదాపు 80% మంది ప్రజలకి ఎవరో వాళ్ళ చెంచాగాళ్ళు, వాళ్ళ డబ్బు తినే కుక్కలు, వాళ్ళ గురించి నేను మాట్లాడినా కానీ ప్రజలు సామాన్య కామన్ పీపుల్లో నిజమే ఇంత జరిగింది అన్యాయం, ఇంత జరిగింది అనేది గుర్తించారండి. గుర్తించి అందరూ మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే అంటున్నారు, మహాతల్లి నువ్వు అన్నం పెట్టావు అమ్మా ఆయనకి, ఆయన కాపాడావు, ఆయన ప్రాణాలు అంటే అప్పుడు ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు గుర్తించారు కదా ఈ ప్రజలు అనేటువంటిది. అది ఈ దుర్మార్గుడు కంప్లీట్ పోవాలండి. వీడు రాజకీయ రంగం నుంచి నిష్క్రమించి ఒక పిచ్చెక్కిపోయి రోడ్డు మటి తిరిగే రోజు చూసిన రోజు అబ్బా ఇంకా హాయిగా ఉంటాను ఇంట్లోకి పోయి.